హాయ్ ఫ్రెండ్స్, కష్టపడితేనే కష్టం తీరుతుంది. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, కానీ ఏమీ అర్థం కావడం లేదు. మీలో ఎంతమందికి ఎగ్జామ్స్ అంటే భయం వేస్తుంది? లేదా ఏదైనా కష్టమైన సబ్జెక్ట్ని చూసి వదిలేస్తాము అని అనిపిస్తుందా? ఎన్నిసార్లు ప్రయత్నించినా ఓడిపోతున్నాను, నాకు భయం వేస్తుంది అని ఈ థాట్ మీ మైండ్లో వస్తుందా? ఓటమి అంటే నేర్చుకునే అవకాశం. ఓడిపోతే ఎక్కడ తప్పు చేస్తున్నారో తెలుస్తుంది. ఆ తప్పులను సరిదిద్దుకొని మరింత కష్టపడితే విజయం మీ సొంతమవుతుంది. చూడండి, జీవితంలో ఏది సులభంగా రాదు. మనం ఏదైనా సాధించాలంటే కష్టపడాల్సిందే. చదువులోనైనా, ఆటల్లోనైనా, లేదా మరేదైనా రంగంలోనైనా శ్రమ లేకుండా విజయం లేదు. కష్టపడి చదివితేనే మంచి మార్క్స్ స్కోర్ చేయగలరు. కష్టపడి ఆడితేనే ఆటల్లో గెలవగలము. ఒక ఊరిలో సంపత్ అనే కుర్రాడు ఉండేవాడు. అతను చదువులో కొంచెం వెనుకబడేవాడు. ఎగ్జామ్స్ అంటేనే భయం. ఒకరోజు వాళ్ళ ఊరికి ఒక కొత్త టీచర్ వచ్చారు. ఆయన సంపత్ ని పిలిచి, సంపత్, నీలో చాలా తెలివి ఉంది నాన్న, కానీ నువ్వు కష్టపడడం లేదు. నీవు రోజు ఒక ప్రణాళిక వేసుకుని చదువు, చూడు నువ్వు టాపర్ అవుతావు అని సలహా ఇచ్చారు. ప్రతిరోజు కొంచెం సమయం చదువుకు కేటాయించు, నీకు అర్థం కాని విషయాలను అడిగి తెలుసుకో అని చెప్పారు. సంపత్ టీచర్ మాటలు విని రోజు కష్టపడి చదవడం మొదలు పెట్టాడు. అర్థం కాని విషయాలను టీచర్ని అడిగి తెలుసుకునేవాడు. క్రమంగా అతని మార్కులు పెరగడం మొదలయ్యాయి. ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ తెచ్చుకున్నాడు. కష్టపడితేనే ఏదైనా సాధించవచ్చని తెలుసుకున్నాడు. భయపడకుండా ప్రయత్నిస్తేనే విజయం మనదే అవుతుంది అని ఈ విషయం తెలుసుకున్నాడు. ప్రతిరోజు ఒక టైం టేబుల్, టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. చదవడానికి ఒక ప్రశాంతమైన అట్మాస్ఫియర్ ఎంచుకోండి. మీకు అర్థం కాని టాపిక్స్ ఆర్ క్వశ్చన్స్ ని అడిగి తెలుసుకోండి. మీరు చదివిన విషయాలను గుర్తుంచుకోవడానికి డైలీ 1 పేజ్ రివిజన్ తప్పకుండా చేయండి. మీరు సాధించిన చిన్న విజయాలను కూడా జరుపుకోండి. ఫ్యూచర్ గురించి ఆలోచించండి. మీరు ఇప్పుడు కష్టపడి చదివితే మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. మంచి ఉద్యోగం, మంచి జీవితం మీ సొంతమవుతుంది. మీ తల్లిదండ్రులు కూడా మీ గురించి గర్వపడతారు. కాబట్టి స్టూడెంట్స్, కష్టపడడానికి భయపడకండి. మీ గోల్స్ ని సాధించడానికి కష్టపడి చదవండి. అప్పుడే సక్సెస్ మీ సొంతమవుతుంది. వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. కమెంట్స్ లో ఎలాంటి వీడియోస్ మీరు కోరుకుంటున్నారో తప్పకుండా రాయండి. నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ఫోకస్డ్.